పాపాలు ఎలా క్షమించబడతాయి, అదన్నీ అన్నీ తెలుసుకోవాలి. విశ్వాసులకు సాక్ష్యాలు చెప్తే ఏమవుతుంది? విన్నవాడికే మళ్ళీ 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 వినిపిస్తున్నారు. సేవకులు కూడా అంతే, సంఘాల్లో ఉన్నవారికే బోధిస్తారు. 10 ఏళ్ళైనా 20 ఏళ్ళ వాళ్ళు ఏం చలనం ఉండదు. వాళ్ళతో ఏం పని చేపిస్తారంటే, సేవకుడు వచ్చే పాలు తీసుకురా, పిల్లలను స్కూల్ వదిలిపెట్టు, కూరగాయలు సేవకుడు విశ్వాసం వాడుకునేది. నేను నాకు సంఘం 2003లో సంఘాలు మానేశాను. సంఘంలో ఉన్నప్పుడు లేడీస్ ఇంట్లో ఉన్న వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఆటో ఎక్కి కాలేజీకి వెళ్ళి కరపత్రాలు పంచండి, ఆటోలో వెళ్ళండి, అవసరమైతే టీ తాగండి, మనం తినాలనుకుంటే తినండి, పర్వాలేదు. సంఘం డబ్బే అలా మనం వాడాలి. సంఘస్థులు వాడు వెంటనే అయ్యా ఇక్కడ ప్రశ్నలు వేస్తానంటే నేను వెళ్ళేవాడిని. అది సేవకుడి పని. కానీ ఏ సేవకుడు చేస్తున్నాడు? ఎవరు చేయడు. సంఘంలో ఉన్న వారిని సాక్షాత్ చెప్పమని బయటికి పంపితే 10 మంది పెడితే 6 నెలల్లో 10 మంది తాగలరు. దేవుడిచ్చిన వారిని దేవుడి కొరకు వాడరు. దేవుడిచ్చిన వారిని దేవుడి కొరకే వాడరు. సేవకుడికి విశ్వాసికి తేడా తెలుసా మీకు? సేవకుడు అంటే బాస్ అంతేనా? బిగ్ బాస్. అలా ఉన్నారు ఈ కాలంలో. నీకు దేవుడు ఎంత రక్తం కార్చాడో వారికంతే రక్తం కార్చాడు. నీ పాపాలు ఎన్ని కడిగాడో వారికి అన్ని పాపాలు కడిగాడు. నీకెంత పరిశుద్ధాత్మనిచ్చాడో వారికంతే పరిశుద్ధాత్మనిచ్చాడు. తేడా ఎక్కడ అంటే పరిశుద్ధాత్మ వరం. కొంతమందికి పరిచయ వరం ఇస్తాడు, వాక్య పరిచర్య వరం ఇస్తాడు, కాపరత్వం ఇస్తాడు, ఇవాంజలిస్ట్గా ఇస్తాడు. ఇవన్నీ పరిశుద్ధాత్మ వరాలు. అక్కడొక్కడే తేడా నీకు, కానీ మిగతా ఏం తేడా. అందువలన వారిని చిన్న చూపు ఎప్పుడు చూడాలి. వాడు దేవుని కుమారుడు, అది గుర్తుపెట్టుకుంటే జాగ్రత్త. వాడు దేవుని కుమారుడు, నువ్వెట్ట కుమారుడు వాటితే సరే. సంఘానికి ఇచ్చిన ఆజ్ఞలు ఏం సార్ మీరు ప్రశ్న మీద పట్టుకులేస్తున్నారు? మాకేం తెలియదు. ఎవరు చదవనుకున్నాడే బైబిల్ చదివితే మీకు అర్థమవుతుంది ఇచ్చిన ఆజ్ఞలు ఏంటో. దేవుడు సంఘానికి 2 ఆజ్ఞలు ఇచ్చాడు. ఆ 2 ఆయన చేయకుండా చేయమనలే మిమ్మల్ని, ఆయన చేసి మీరు చేయండి. ఒకటి బాప్తిసం, కంపల్సరిగా విశ్వాసం తీసుకోవాలి. బాప్తిస్మ సిద్ధాంతము రోమా 11:1-11 వచనాల్లో ఉంది. బాప్తిస్మ సిద్ధాంతం. రెండవది ప్రభు రాత్రి భోజనం. నేను వచ్చు పర్యంతం వరకు మీరు ఇలాగున చేయాలి. కానీ మనోడు నెలకు ఒకసారి పెట్టాడు. అపోస్తలులు ఆదివారం చేశారు. అపోస్తల కార్యం 20వ అధ్యాయం 7వ వచనం 8వ వచనం చదవండి, లేకపోతే 5వ వచనం నుంచి 20వ అధ్యాయం అపోస్తల కార్యం 7వ వచనం ఉంది.
ఆదివారం ఎప్పుడైతే దేవుని దగ్గరికి వెళ్తామో మనల్ని మనం పరీక్షించుకోవడానికి, సరి చేసుకోవడానికి, పరిశుద్ధంగా పనులు పాల్గొనడానికి అవకాశం. నెలకు ఒకసారికి వెళితే సగం మర్చిపోతాం. అందుకే ఆదివారాలు నెలకు ఎన్ని వస్తాయండి? 4-5 వస్తాయి. 4-5 సార్లు చేయాల్సిందే. బర్త్డే జూనో, జనవరి, ఫిబ్రవరి వచ్చింది. నెల సంవత్సరానికి ఒకసారి వచ్చింది కాబట్టి అది 4-5 సార్లు వస్తే 4 సార్లు చేసేవాడు. ఆదివారం నెలకు 4 వస్తాయి కాబట్టి 4 సార్లు బర్త్డే. ఆ విధంగా నువ్వు విశ్వాసములను బలపరుస్తున్నవే కానీ వాళ్ళని బలహీనపరచట్లేదు. వాళ్ళను అప్రోచ్ అయినప్పుడు ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్, నిన్ను పరిచయం చేసుకోవాలి. అది ప్రతి విశ్వాసికి కల్పించాలి. మనం దొంగిలిస్తున్నాం వాళ్ళ దగ్గర నుంచి. సరే, సంఘము క్రీస్తే ఆరంభించాడు. ఆయన రావడానికి కారణం కూడా సంఘం ఆరంభించడానికి వచ్చాడు. ఆయన అందుకే సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించు. నమ్మిన వాళ్ళు ఏం చేయాలి? తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ నామమున. తర్వాత 20 వచ్చిన ఒక్కసారి చదవండి. ఇదిగో యుగ సమాప్తి వరకు నేను మీతో ఉన్నాను. అంటే దీని అర్థం చెప్తారా ఎవరైనా సేవకుడు? ఈ వచనం 20వ వచనం యొక్క అర్థం ఏం అర్థం చేసుకుంటారు మీరు? అయ్యా ఇంకా 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 ఒకసారి చదవండి 20వ వచనం, మత్తయి 28:20. వాటిని ఎక్కడ వాళ్ళని సదాకాలం అంటే అర్థమైంది. ఎల్లప్పుడు అంటే సదాకాలం అంటే భూమి మీద ఉన్నంతకాలం నేను నీతో ఉంటాను. భూమిని విడిచావు, నువ్వు నాతో. అది సదా. భూమి మీద నువ్వు ఎంతకాలం ఉంటావు అంతకాలం నేను నీతో ఉంటాను అని దేవుడు అంటున్నాడు. భూమిని విడిచావా, నువ్వు నాతో. సరే, సంఘకాలం ముగిసిన తరువాత ఎప్పుడు ముగుస్తుందో నాకు తెలియదు. ఈ సంఘకాలము ఇది కొంతకాలమే ఉంటుందండి. శిలువ తరువాత ఇది రావాలి. శిలువ తరువాత ఇది రావాలి. అందుకే పాత నిబంధనలో సంఘాన్ని గురించి ఏమాత్రమూ లేదు. కొత్త నిబంధనలో సంఘం తీసుకొచ్చి ముందు వరకు శిలువ తర్వాత 7 ఏళ్ల సంవత్సరం రావాలి. ఎలా చెప్తానంటే దానియేలు గ్రంథం 9వ అధ్యాయం. దానియేలు 9:27. 9
26, 27 చదివితే బాగుంటుంది కానీ టైం లేదు. 27 చదవాలి. అది అంటే వారము 7 ఏళ్ళు శ్రమలు కాదు. ఇది యేసు ప్రభు సిలువైన వెంటనే రావాలి. 60 ఆఫ్టర్ అంటే 60 9వ అధ్యాయం 26 వచనం చదవండి. అభిషక్తులు నిర్మూలన కావాలని అంటే యేసుక్రీస్తు సిలువ ఇవ్వడాన్ని చంపబడాలి. అది 70 సంవత్సరం ముందు క్రీస్తకం జరిగింది. అంటే టైటస్ మహారాజు ఇస్రాయేల్ దేశం మీదకి వచ్చి దాన్ని సర్వనాశనం చేసి కాల్చివేసి ఈ హేరోదు కట్టించిన దేవాలయం రాతి మీద రాయి ఒకటేమో మధ్యలో పడవేయడం అదంతా జరుగుతుంది. చదువయ్య కాబట్టి సిలువైన తోడనే ఇది రావాలి. దీనిని పోస్ట్పోన్ చేశాడు దేవుడు. జరిపాడు, పక్కకు జరిపి సంఘాన్ని పెట్టాడు. అందుకే సంఘం గురించి కూడా యేసు మాట్లాడాడు. ఒక వచనంలోనే మాట్లాడాడు. అది నేను చదివాడు 16-18. కాబట్టి సంఘాన్ని మధ్యలో తెచ్చాడు. కాబట్టి దీని గురించి ఎక్కువగా వివరించాలి. అయితే తెస్సలోనికయలు వచ్చిన ప్రశ్న, తెస్సలోనికయలో పౌలు ఎంతకాలం బోధించాడు? చెప్పులకు వందిస్తాను. ₹100 100 అంటే 100 రూపాయలు ఇస్తారు. చెప్పయ్యా. 3 ఏళ్ళు తెస్సలోనికయలో కాదు, ఎఫెసులో ఉంది. అపోస్తలుల కార్యం 19-20 3 ఏళ్ళు రాసింది. నాకు తెలుసు తెలియదని 21 దినాలు మాత్రమే బోధించాడు. 21 దినాలు. కానీ వారు ఏమయ్యారో తెలుసా? చూడండి, తెస్సలోనికయ 1వ అధ్యాయం 7-8 వచనాలు. ఏమయ్యారు చదవండి. తెస్సలోనికయ 1 తెస్సలోనికయ 1వ అధ్యాయం 7, 8, 9. అక్కయలోను వాళ్ళు ఎంతకాలం విన్నారండి? మీ సంఘాల్లో 10 ఏళ్ళు 5 ఏళ్ళు విన్నది వాళ్ళలో ఏ చలనం ఉంది? తెస్సలోనికయ వాళ్ళు 21 దినాలు పౌలు ద్వారా బోధింపబడ్డారు. వారు బోధించినది తిరిగి బోధించగా వారు చదవయ్య 7-8. మాసిదోనియాలోను మాదిరిగా ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభు వాక్యం మాసిదోనియాలోను అక్కయలోను రోగెనంటే గణ సువార్త ప్రకటించారు. అది క్రైస్తవ దేశమా? కాదండి. చదువయ్య 9. అక్కడ మాత్రమే కాక
ప్రతి తలమందులో ఏడు ఏడవన మీ విశ్వాసం వెల్లడాయని కనుక నేనేమీ చెప్పవలసిన అవసరం లేదు. మీ యొక్క మా వ్యక్తి ప్రవేశం కలిగారు. అక్కడ జనులు మమ్మల్ని గురించి తెలియజేస్తున్నారు. మీరు మరియు మీరు విగ్రహము అంటే భారతదేశం లాంటిదే. తెస్సలోనికయ భారతదేశం లాంటి విగ్రహారాధన దేశం. ఈ సంఘం ఎప్పుడైతే ముగించబడుతుందో యేసు ప్రభు దిగి ఆయన మేఘాల మీద ఉంటాడు, భూమి మీదకి రాడు. ఇది ఎందుకు భూమి మీదకి వస్తాడంటే బైబుల్ పండితులు ఏం చెప్తారంటే తన వారి కొరకు వచ్చే రాక. ఇది రెండవ అక్కడ కాదండి, ఇది తన వారి కొరకు వచ్చే రాక. రెండవ విషయం పెళ్లి కుమార్తె కొరకు వచ్చే రాక. మూడవది సార్వత్రిక సంఘం కొరకు వచ్చే రాక. మరి బైబుల్ ఏం చెప్తుంది ఈ రాకను? బైబుల్ ఏమంటుందంటే దొంగ వరి వచ్చే తెస్సలోనికైనా ఉంది 5వ అధ్యాయం, దొంగ వరి వచ్చేలా. ఈయన వచ్చినప్పుడు ఎవరికి కనబడ్డండి, కేవలం సంఘస్థులకు మాకు, విశ్వాసులకు మాకు, పరిశుద్ధులకు మాకు. రెండవ రాకడలో ప్రజలందరూ చూస్తారు కానీ సంఘము చూడరు. ఎందుకంటే ఈ సంఘాన్ని దేవుడు తీసుకెళ్ళాడు. ఎక్కడ ఉందండి? ఎందుకు తెస్సలోనికయ తీసుకున్నానంటే తెస్సలోనికయలోనే పౌలు రాస్తాడు 4వ అధ్యాయం 13వ వచనం నుంచి 13 నుంచి 18 వరకు, కానీ 13 చదవండి. సహోదరులారా, ఎదురు చూపు లేని ఇతర అన్యుల వలె మీరు ఏడవకుల నిమిత్తము చనిపోయిన వారిని గురించి మీరు తెలియకపోతే నాకు ఇష్టం లేదు. యేసు చనిపోయి తిరిగి లేచినాడని మనము నమ్మితే అలాగుననే యేసు నందు నిద్రించిన వారు కొత్త నిబంధన ఉన్నాయా? నువ్వు పరిగెత్తే, నేను పరిగెత్తలేను. యేసు నందుని మృతి నొందిన వారనగా కొత్త నిబంధన భక్తులు మాత్రమే. 2 సార్లు వచ్చింది వచ్చిన క్రొత్త నిబంధన భక్తులు మాత్రమే. అంటే పాత నిబంధన భక్తులు ఇప్పుడే కూడా ఆకర్షణలో ఉన్నారు. మిగిలింది కొత్త నిబంధన సంఘమే. ఈ సంఘానికి యేసు ప్రభు ఏ వాగ్దానం ఇస్తాడో తెలుసా? యోహాను 14 1, 2, 3 వచనాలు చదవండి. అయ్యా, హృదయం కలవరపడని ఎప్పుడు ఎందుకు చెప్తాను. దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు అంటే అర్థం ఏంటో చెప్తారా మీరు? దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, మంచిది. మరి నేను దేవుణ్ణే, నా యందును విశ్వాసం ఉంచుడి. వచనాన్ని విడదీయ, మాట తీసుకోవాలి. అప్పుడు దాని వాక్యం అర్థం కాదు. దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందును విశ్వాసం అంటే దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, మంచిది, చాలా మంచిది. మరి నేనెవరు? ఒరే బాబు, నేను దేవుణ్ణే, నా యందును విశ్వాసం ఉంచు. తర్వాత అంటే ఉన్నట్ట లేనట్ట? నా తండ్రి ఇంట అనేక నివాసములు గలవు, లేని ఎడల మీతో చెప్తానంటే అర్థం ఏంటి?
ఉన్నాయా లేవా? ఉన్నాయని బల్లబుద్దుతున్నాడు. లేని ఏడో మీతో చెప్పు. ఇప్పుడు చదువు 3వ వచనం. నేను వెళ్ళి నీకు స్థలం సిద్ధపరచిన యెడల అదేంటది? ఉన్నాయి అన్నాడు, నేను వెళ్ళి స్థలం సిద్ధపరిచిన ఎడల అంటాడు. ఇదేంటిది? యేసు మాట మారుస్తున్నాడా? ఏం చెప్తున్నాడు? ఏం చెప్తున్నాడు యేసు? నా తండ్రి అనేక నివాసములు గలవలేని మీతో చెప్తున్నాడు. ఇంకే ఉన్నాయి, నేను పెట్టి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల అంటే 2వ వచనం పాత నిబంధన పొక్కులు ఉన్నాయి, క్రొత్త నిబంధన భక్తులు ఇంకా ఆరంభము కాలేదు. ఆయన సిగ్గుపడలేదు, మరణం గెలవలేదు, ఆయన పర్వకం వెళ్ళలేదు. ఆయన సిలువ వేసింది 19వ అధ్యాయం యోహాను 27వ అధ్యాయంలో సిలువ వేయబడతారు. కాబట్టి నేను మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల అంటే ఆయన సిలువ వేయబడిన తరువాత సంఘము అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో ఆరంభమవుతుంది. ఆ తరువాత కొత్త నిబంధన భక్తులు ఆరంభం. కాబట్టి సంఘము తీసుకోవడానికి వస్తున్నాడు. ఆయన మేఘాల మీద నిలబడతారు. ఆయన వస్తూ ఒక విచిత్రం జరుగుతుంది. చదువే 14వ వచనం. మొదటి తెస్సలోనికై 4:14. 4:14. యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచినాడని మనము నమ్మితే అలాగుననే యేసునందు విశ్వాసం నుంచి చనిపోయిన వాడిని అంటే కొత్త నిబంధన భక్తుడు మనందరినీ వెనక్కి తెస్తాడు అంటున్నావా? ఏంటండి ఆ మాట అర్థం? చదువాయమండి. అలాగనే యేసునందు ఉండి విశ్వాసం నుంచి చనిపోయిన వాడిని అది వెంట మెచ్చుకొని వస్తాడు. అంటే ఈ సంఘం కొరకు వచ్చేటప్పుడు ఎంతో 2వ అధ్యాయం అపోస్తలుల కార్యంలో అయ్యా బాబు లేచి ముంగట్ కూర్చో, లేదు అంటులోకమే దయించమనుకో. కాబట్టి 2వ అధ్యాయం అపోస్తలుల కార్యంలో సంఘం ఆరంభమైంది. అప్పుడు నుంచి యేసు వచ్చే సమయం వరకు ఎంతమంది చనిపోయారు వాడి ఆత్మలన్నింటినీ తీసుకొని వస్తారు. తీసుకొని వచ్చి మేఘాల మీద నిలబడి ఆత్మలను శరీరాల్లోనికి పంపుతాడు. ఇగో ఇక్కడ సమాధి పెట్టేసి సంఘకాలంలో చనిపోయిన ఆ విధంగా సంఘములో చనిపోయిన అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం నుంచి ఈ రోజు వరకు రేపు యేసు వచ్చేంత వరకు అందరి ఆత్మను తీసుకొని వచ్చి వారి శరీరంలోనికి పంపుతారు. అప్పుడు చనిపోయిన వాళ్ళందరి ఎముకలు ఒకట్లో యెహెజ్కేలు గ్రంథం 37 చదివారు ఎవరన్నా? ఏముందండి దానిలో? అది వాళ్ళు బతికేలా అతన్ని
సంఘంలో చనిపోయిన వాళ్ళందరూ లేచి భూమి మీదకి వచ్చి బ్రతికిన వాళ్ళలాగా నిలబడతారు. అనగా వారు మహిమ శరీరంలో ఉంటారు. ఒక ప్రశ్న, ఇప్పుడు నేను చనిపోయాను, నేను ఏ వయసులో చనిపోయినా అదే వయసులో లేస్తాను, కానీ 16 ఏళ్ల వయసులో లేను. నీవు ఏ వయసులో ఒకవేళ చనిపోతే అదే వయసులో లేస్తావు. అదే ఎట్లండి అనవచ్చు. యేసు ప్రభు ఏ వయసులో చనిపోయాడు, మరి ఏ వయసులో లేచాడు? కాబట్టి నువ్వు 60 ఏళ్ళలో చనిపోయి మరి 30 ఏళ్ళలో లేయాలంటే లేయో. ఇంకొకటి, గాయపు మచ్చలు కానీ పుట్టు మచ్చలు కానీ నువ్వు ఎలా ఉంటావో అదే. నువ్వు నల్లగా ఉండి తెల్లగా రావు. నువ్వు నల్లగుంటే నల్లగానే వేస్తావు, తెల్లగా ఉంటే తెల్లగానే వేస్తావు. ఒకటి, వికలాంగులు అన్ని అవయవాలతో వేస్తారు. ఇప్పుడు షుగర్ది కాళ్ళు కొట్టేశారు, దేవుడు కానిచ్చలేదు. ఎందుకు? నువ్వు పరలోకంలో ఉండబోతున్నావు. కాబట్టి సంఘం కొరకు క్రీస్తు వస్తాడు, మేఘాల మీద నిలబడతాడు. సంఘం అంతా భూమి మీద బ్రతికి నిలబట్టే. అప్పుడు బ్రతికి ఉన్నవారు చదవయ్యా 15, 16, 17 తెస్సలోనికయ 4వ అధ్యాయం 15, 16. ప్రభు మాటను బట్టి మీతో చెప్పింది ఏమన్నా, నా మాటలు కాదు సుమా అని పౌలు అంటున్నాడు. పోలేబట్టి నా మాటలు కాదు, ప్రభు చెప్పున్నదేమనగా ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచిండు మనం. రాకడంటే రెండవ రాకడ కాదు, సంఘం కొరకు వచ్చే రాక. ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచిండు మనము నిద్రించిన వారికంటే, చనిపోయి తిరిగి లేచిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి ప్రభు యొద్దకు చేరం. ఆర్భాటంతోను, ప్రధాన దూత శబ్దంతోను, దేవుని బోరతోను పరలోకం నుండి ప్రభు నీకు వచ్చును. క్రీస్తు నందుండి మృతులైన వారు, క్రీస్తు నందు ఉండి మృతులైన వారంటే కొత్త మొదలు. ఆ మీదట సజీవులమై నిలిచిండు మనము వారితో కూడా ఏకముగా. అంటే చనిపోయి లేచిన వారితో బతుకున్న వారు కూడా ఏకమవుతారు. నేను చనిపోయాను అనుకోండి, నా భార్య లేచింది అనుకో, చనిపోయి లేచింది, నేను బ్రతుకున్నాను, నేను మార్పు చెందుతాను, ఆమె మార్పు చెంది లేచింది, నేను ఆమెను గుర్తుపడతాను. కానీ శరీర కోరికలు ఉండవు. గుర్తుపట్టచ్చు నీ కుమార్తెను కానీ కొడుకును కానీ కోడల్ని కానీ, యూ విల్ రిమెంబర్ ఎవ్రీబడి. కానీ శరీర కోరికలు, బంధుత్వాలు ఉండవు. సరే, కాబట్టి అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు సంఘాన్ని, చనిపోయి తిరిగి లేచిన సంఘాన్ని, బ్రతుకున్న వాటిని తీసుకొని మేఘాల మీద వరకు తీసుకొని వెళ్ళి క్రీస్తు అప్పగించాడు. ఎప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళిపోతాడో అప్పుడు సాతానుడు బయటకు వస్తాడు. సాతానుడు బయటకు వస్తాడని ఎక్కడుందండి బైబిల్లో? 2వ తెస్సలోనికయ 6:7 త్వరగా తీయాలి, చదవాలి. ఆలస్యమైతే నన్ను తల్లి. 2వ తెస్సలోనికయ 2:6-7. తన సొంత కాలమందు బయలుపరచబడవలనని
వారిని అడ్డగించినది ఏదో అది మీరు అడుగుదురు. మనకు తెలుసా ఎవరిని అడ్డగించినది? సంఘముల మధ్య సంచరించున్న పరిశుద్ధాత్మ దేవుడు వారిని అడ్డగిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు సంఘముల మధ్య ఉన్నంత కాలం రేసిపోయి మొంగడికి వచ్చుకో, ఎన్ని రేసిపోయి మొంగడికి వచ్చుకో. సంఘముల మధ్య సంచరిస్తున్న పరిశుద్ధాత్ముడు ఉన్నంత కాలం సాతాను బయటికి వెళ్ళాలి. అయితే వాడి క్రియలు పనిచేస్తున్నవి. సాతాను క్రియలు పనిచేస్తున్నవి. చదవయ్య 6:7 బయలుపరచబడమని వాడిని అడ్డగించిన ఏదో మీరు అడుగుతారు. ధర్మ విరోధ సంబంధమైన క్రియ ఇప్పటికే ఇది వరకు అడ్డగించున్నవాడు అంటే సంఘముల మధ్య నుంచి తీసివేయబడ్డం అంటే ఇదిగో పరిశుద్ధాత్మ దేవుడు సంఘమును తీసుకొని పెళ్లి కుమారునికి పెళ్లి కుమార్తె అప్పగించేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు సంఘము లేదు కాబట్టి భూమి మీద ఉండదు. అప్పుడు వస్తాడు సాతాను. అప్పుడు సాతాను వాడు తన సొంత కాలమందు బయలుపరచబడవలనని అంటే సాతానుకి దేవుడు ఒక టైం ఇచ్చాడు. అలానే యేసు ప్రభు మొదటి రాకడలో మరే గర్భంలో రావాలంటే ఒక సమయం ఇచ్చాడు. యేసు రావాలన్న సమయం ఇచ్చాడు దేవుడు, సాతాను రావాలన్న సమయం దేవుడు ఇచ్చాడు. చూడండి గలతీ 4:4 కాలం పరిపూర్ణమైనప్పుడు కాలం సంపూర్ణమైన దేవుడు తన కుమారుని అంటే కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాడు. అది కాలం సంపూర్ణమవ్వాలి. దాంతో యేసు వచ్చేవాడు కాదు. అంటే సంపూర్ణమైంది కాబట్టి యేసు మొదటి రాడు. మధ్యలో వచ్చేది సంఘం కొట్టురా. ఇప్పుడు 7 ఏళ్ల శ్రమల కాలం, 7 సంవత్సరముల శ్రమల. ఈ శ్రమల కాలానికి ముందు మందిరము కట్టబడాలి. ఎన్ని మందిరాలు బైబిల్లో ఉన్నాయండి? దేవాలయములు ఎన్ని దేవాలయాలు కట్టబడ్డవి బైబిల్లో? చెప్పండి బాబు. మీరు సేవకులు విశ్వాసులకు కూర్చుంటే ఎలా? నాకు అనుమానం, విశ్వాసుల లేక సేవకుల? అది మీరే తప్పిస్తున్నారు. ఒక్కదానికన్నా జవాబు ఇచ్చారా? ఎన్ని మందిరాలు, ఎన్ని దేవాలయములు బైబిల్ గ్రంథంలో ఉన్నవి? ఒకటి సొలొమోను కట్టించిన దేవాలయం 400 సంవత్సరాలు ఉంది. 950 BCలో కట్టాడు. తరువాత 506లో 596లో నెబుకద్నెజరు వచ్చింది అని సొలొమోను ఆ యొక్క ఉపకరణాలన్నీ తీసుకొని తన దేవతాలయంలో పెట్టుకున్నాడు. బెల్షాస్సర్ అయితే పుచ్చుకొని తాగుతున్నప్పుడే మెనేమినేటకి సరే ఆ దేవాలయాన్ని జెరుబ్బాబెలు తిరిగి నిర్మించాడు. కరెక్ట్ 70 సంవత్సరాల తర్వాత అదే దేవాలయాన్ని హేరోదు మహారాజు గంభీరంగా ఇంకా పెద్దదిగా కట్టాడు. సొలొమోను కట్టించిన దేవాలయం ఒక్క గదే ఉంది. అవి ప్రధాన యాజకుడు కొరకు యాజకుడు. అయితే హేరోదు మహారాజు కట్టించాడు. హేరోదు మహారాజు యూదుడా? ఎందుకు కట్టించాడు?
యూదులే. యూదులే. ఇంకా ఇంకెవరన్నా మీరందరూ బైబిల్ చదవరా? యెదోమీయుడు. యెదోమీయుడు ఎవరండి? ఏసావు సంతానం. వాడికి ఏం పట్టింది? కాంగ్రెస్ గవర్నమెంట్లో క్రైస్తవులకు కానీ ఈ కాలంలో మోడీ గారు కాబట్టి ఇది వచ్చేటట్టు ప్రాబ్లం. సరే, మూడవ దేవాలయం ఇప్పుడు ఇక్కడ రెండు ఉన్నాయి. ఏ రోజు కట్టించింది ఒకటి, సొలొమోను కట్టించింది ఒకటి. మూడవ దేవాలయము సాతాను ఇప్పుడు బయటకు వస్తాడు, అప్పుడు మూడవ దేవాలయం కడతారు. ఇప్పటికే పునాది వేశారు. ఒక 6 నెలల క్రితం సొలొమోను కట్టించిన మూలలయం కూడా దొరికింది. దేవాలయంలోని ఉపకరణాలన్నీ తయారైపోయినవి. ప్రధాన యాజకుల దుస్తులు అన్నీ రెడీ అయిపోయినాయి. బలిపీఠం కూడా రెడీ అయిపోయింది. దేవుని సమయం వచ్చినప్పుడు గోడలు తెచ్చి పెట్టడమే ఆలస్యం. ఈ కాలం ఒక నెలలో దేవాలయం నిర్మించారు. ఎక్కడో గోడ కడతారు, దాన్ని తెచ్చి కాబట్టి ఇప్పుడు దేవాలయం కట్టడం, ఇల్లు కట్టడం. సింగపూర్లో కంపెనీ వైట్ ఎలిఫెంట్ అని వాళ్ళు గోడలు కూడా తెచ్చిపెట్టి నిలబెట్టి ఇల్లు పూర్తి చేసిపోతారు నెలలో. నిజమండి. కాబట్టి వీడు వచ్చి సాతాను వచ్చి మూడవ దేవాలయాన్ని కడతాడు. రెండవది, సాతాను ప్రపంచమంతా వన్ వరల్డ్ గవర్నమెంట్ తెస్తాడు. సంఘం ఎత్తబడిన తరువాత ఈ 7 ఏళ్ల శ్రమల కాలంలో సంఘం ఉండదు. జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. 7 ఏళ్ల శ్రమల కాలంలో సంఘం ఉండదు. సంఘం ఎత్తబడుతుంది. క్రీస్తు వచ్చే పెళ్లి కుమార్తెను తీసుకొని వెళ్తాడు. సరే, వన్ వరల్డ్ గవర్నమెంట్ వస్తుంది. మన మోడీ గారు యుఎన్ఓకు వెళ్ళి వన్ వరల్డ్ గవర్నమెంట్కు మేము రాజీ సంత డిక్లేర్ చేయాలి. మన పార్లమెంట్లో డిక్లేర్ చేసి నేను విన్నాను. పోయిన సంవత్సరం దాన్ని అనౌన్స్ చేశాను. వన్ వరల్డ్ గవర్నమెంట్కు వీఆర్ అగ్రీ. కాబట్టి దినాలు బహుకొంచెమైంది. ఎప్పుడైతే మొదటి ఈ 7 సంవత్సరాలను బైబిలే 2గా విభాగిస్తుంది. 3.5 సంవత్సరాలు, 3.5 సంవత్సరాలు, లేదా 42 నెలలు, 42 నెలలు, లేదా 1260 రోజులు, 1260 రోజులు. ఈ విధంగా 7 ఏళ్ల శ్రమల కాలాన్ని 2గా విభజిస్తుంది. మొదటి 3.5 సంవత్సరాలు మోషే ఏలియా వస్తారు. దీనికి ముందు ప్రకటన 1వ అధ్యాయంలో యేసు ప్రభు తన పరలోకపు
ఆకారాన్ని యోహాను చూపిస్తారు. యోహాను రాసిన పత్రిక మొదటి అధ్యాయం మొదటి 2 వచనాలు చదవండి. దేవుడు ఆయన కంటికి ఎంతో ప్రత్యక్షత. కాదండి, యోహాను సువార్త కాదు. యోహాను రాసిన పత్రిక మొదటి పత్రిక. చదవయ్యా. ఏది ఉండేనో మేము ఏది వింటుమో చూచుతామో మా చేతులు దేన్ని తాకి చూచెను ఆ యేసు ప్రకటన గ్రంథంలో లేడండి. పరలోకంలో ఉన్న యేసు దర్శనాన్ని యోహాను చూస్తున్నాడు. 18వ వచనం చదవండి. మొదటి అధ్యాయం ప్రకటన 1:18. నేను మొదటి వాడను కడపటి వాడను అంటే అర్థమైందండి. నేను మొదటి వాడును కడపటి వాడును. నేను మొదటి వాడును కడపటి వాడును అంటే అర్థం ఏంటి? ఏమిటనగా గ్రీకులో అల్ఫా ఒమేగా అని అంటారు. మొదటి వాడును కడపటి. అల్ఫా అంటే గ్రీకులో మొదటి అక్షరం, ఒమేగా అంటే ఆఖరి అక్షరం. అందుకే నేను మొదటి వాడును అల్ఫా ఒమేగా నేను. సరే, ఎప్పుడైతే బలులు ఆరంభమవుతాయో 3వ దేవాలయంలో మోషే ఏరియా దేవుడు 11వ అధ్యాయం ప్రకటన ప్రకటన 11 3వ వచనం నుంచి నేను నా ఇద్దరు సాక్షులకు ఆ. అధికారం ఇచ్చాను. ఆ, వారి గోరిపడ్డారనుకుని ఆ, 1260 రోజులు అంటే 3.5 సంవత్సరాలు. ఆ, మీరు భూలోకమునకు ఆ, ప్రభువైన వాని ఎదుట నిలుచు 2 ఒలివ చెట్లు దీపస్తంభం అయి ఉన్నారు. ఆ, ఎవరైనా మనకు హాని చేయ ఉద్దేశించి కదా, వారి నోట్లో చెట్లు వచ్చి బయలుదేరి వారి శత్రువులను దహించలేదు. ఆ, కనుక ఎవరైనా మనకి హాని చేయ ఉద్దేశించి కదా, ఆ, అలాగన వాడు చంపబడగలరు. ఆ, తాము ప్రవచనపదిలో దర్శనం కూడా ఆకాశమును మూడింటికి వారికి అధికారం ఉన్నారు. మరియు వారికి ఇష్టమైన విధంగా నీళ్లు రక్తంగా చేయటం, నానావిధమైన పెరుగులతో భూమిని పాలించడం వారికి అధికారం ఉన్నారు. కాబట్టి మోషే ఏలియా వస్తారు. దీనికి ముందు 1వ అధ్యాయంలో 18వ వచనం నుంచి చదవండి. నేను చెప్తూ దాటేశాను. 1:18. మొదటి వాడను ఆ, ఇంకా జీవించువాడు ఆ, ముద్రుడైతేనే ఆ, ముద్రుడైతే కానీ ఆ, ఇదిగో యుగ పంతొమ్మిదిలో యుగ యుగంలో సజీవుడై ఉన్నాడు. ఆ, మరియు మరణం యొక్కయు ఉమ్, పాతాళం లోకం యొక్కయు నాలుగు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. ఆ, కాగా నీవు చూచిన వాటిని ఉన్నవాటిని వీటి వెంట కలగబో వాటిని అనగా నా కుడి చేతిలో నీవు చూసిన 7 నక్షత్రం కూర్చిన మర్మమును ఆ 7 సువర్ణ దీపస్తంభముల సంగతి రాయము. ఆ, ఆ 7 నక్షత్రములు 7 సంగములు దూతలు. ఆ 7 దీపస్తంభములు 7 సంగములు. అవును. కాబట్టి యేసు సంఘాన్ని గురించి ఆరంభించిన ముందు 7 సంఘాలు కథలు చెప్తున్నాడు. ఈ 7 సంఘాలు 7 కాలాలు. ఆఖరి కాలం సంఘం కాలంలో ఉన్నామని. ఇప్పుడు 7 సంఘాలు ముగిసిన తర్వాత యోహాను పైకి పిలువబడతాడు. అంటే సంఘం పైకి పిలువబడతాడు. 4వ అధ్యాయంలో అదే చూస్తాం మనం. 4వ అధ్యాయం పరలోకంలో ఉన్నది. 5వ అధ్యాయం గొర్రెపిల్ల ప్రత్యక్షం అవుతాడు. 6వ అధ్యాయంలో తీర్పు ఆరంభం. తీర్పు మొదట
7 ముద్రల తీర్పు. 8, 9 అధ్యాయాల్లో బూరల తీర్పు. ఇవి దేవుడు సాతాను ద్వారా భూలోకానికి పంపుతున్నటువంటి తీర్పు. దేవుడే తన ఉగ్రతను భూమి మీద నమ్మని వారి మీద కుమ్మరిస్తున్నాడు. నమ్మిన వారు పైన ఉన్నారు. 4వ అధ్యాయంలో చూశాము, యోహాను పైకెత్తాడు అంటే సంఘం పైకి వెళ్ళిపోయింది. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు వచ్చి సంఘాన్ని తీసుకోబెట్టాడు. తర్వాత 4వ అధ్యాయం సంఘం పైన ఉంది. 5వ అధ్యాయంలో 24 పెద్దలు ప్రత్యక్షమవుతారు. 24 పెద్దలు ఎవరు తర్వాత నేను చెప్తాను. తర్వాత ఇప్పుడైతే 24 పెద్దలు యేసు గొర్రెపిల్లగా వస్తాడు. 7 ముద్రలు విప్పుతాడు. 6 భయంకరమైన తీర్పులు దేవుని తీర్పు నమ్మని వారికి. ఆ తర్వాత 8, 9 7వ తీర్పు నిశ్శబ్దం పరలోకం. 8, 9 అధ్యాయాలు బూరలు, 7 బూరలు. 6 బూరలు దేవుని ఉగ్రత కుమ్మరించారు. ఆ ఉగ్రతల గురించి వివరించాలంటే ఈరోజు పడుతుంది. ఆ తర్వాత 16, 17 అధ్యాయాల్లో ప్రకటన 8 పాత్రలకు అవి మరీ భయంకరమైన. ఈ ముద్రల కంటే బూరల కంటే పాత్రలు మరీ భయంకరమైన. కాబట్టి ఇప్పుడు మనం తీర్పులోనికి ప్రవేశిస్తున్నాం. తీర్పు ముందు 3వ దేవాలయంలో ఏం ఆరంభం కావాలి? వలు ఆరంభం. అప్పుడు మోషే ఏరియా 11వ అధ్యాయం చదవండి. ప్రకటన 11, 3వ వచనం నుంచి. నేను నా ఇద్దరు సాక్షులకు అధికారం ఇచ్చేదను. వారు గోనెపట్టు ధరించుకొని 1260 దినములు ప్రవచించుదురు. వీరు భూలోకములకు ప్రభు అయిన వాని ఎదుట ఒలివ మొక్కలను దీపస్తంభమై ఉన్నారు. వారికి హాని చేయని ఉద్దేశించిన ఎవరైనాను మోషే ఏరియాకు హాని చేయాలనుకుంటే వారి నోట నుండి అగ్ని బయలుపోయినది. వారి శత్రువులను దహించి వేయను కనుక ఎవరైనా వారికి హాని చేయని ఉద్దేశించిన అలాగూ వారు చంపబడవలెను. తాము ప్రవచించు దినములు జాగ్రత్త. తాము ప్రవచించు దినములు వర్షము కురవకుండా ఆకాశం మోయటకు వారికి అధికారం కలదు. అంటే 7 ఏళ్ల కాలంలో మొదటి 3.5 సంవత్సరాలు వర్షం పడదు. బైబుల్ గ్రంథంలో వర్షం కురవకుండా చేసింది ఎవరండి? ఏరియా ఒక్కడే. దేవుడు ఎవరికి అవకాశం ఇవ్వలేదు. తర్వాత నీటిని ద్రాక్షారసంగా మార్చాడు. నీరు రక్తముగా నీరు రక్తంగాను నానా విధమైన తెగులతో భూమిని బాధించినట్టు నీళ్లు రక్తంగా చేసింది మోషే. దేవుడు ఇంకెవరికి అవకాశం ఇవ్వాలి. తర్వాత భూమిని తెగుడుతో బాధించిన వాళ్ళు ఎవరండి? బైబిల్ గ్రంథంలో మోషే. 10 తెగుళ్ళు. ఆ అవకాశం దేవుడు. కాబట్టి వీరే వస్తారని బైబిల్ చెప్తుంది. ఏమైనా ప్రశ్నలు, అనుమానాలు? చెప్పారు. బాప్తిసమిచ్చి యోహానే రాబోయే ఏరియా ఇక్కడే అని చెప్పాడు. నిజమే. 5వ అధ్యాయం మలాకి 5వ వచనం. 4వ అధ్యాయం 5వ వచనం. తర్వాత మత్తయి 11, 14లో కూడా ఉంది. రాబోయే ఏరియా ఇక్కడే. ఆనోకు అంటారు కొంతమంది. మీకు ఒక విషయం తెలుసా? ఈ శరీరము పరలోకానికి చెల్లదు. రూపాంతర కొండ మీద మోషే ఏరియా వచ్చారు. ఎందుకు వచ్చారు? దేవుడు ఇక్కడ కూడా మోషే ఏరియానే వచ్చారు. ఎందుకు వచ్చారు?
దీని గురించి నేను కొన్ని ఏళ్ల క్రితం ప్రసంగం చేశాను, కానీ 2 పాయింట్స్ గుర్తున్నాయి నాకు. ఒకటి, ప్రవక్తల పక్షాన ఏరియా వచ్చాడు, ధర్మశాస్త్ర ప్రకారం మోషే వచ్చాడు. చనిపోయిన వారిని పక్షాన మోషే ఉన్నాడు, బ్రతికిన వారి పక్షాన అగ్ని కురిపించిన వాడు ఏరియా, మన్నాను కురిపించిన వాడు మోషే. ఈ విధంగా తీసుకుంటూ మనం ఎన్నో వస్తాయి పైకి. కాబట్టి హానోకు 3 సంవత్సరాల పై చెరుకు 3 సంవత్సరాలే దేవునితో. ఒక ప్రశ్న, 62 సంవత్సరాలు హానోకు పెళ్లి చేసుకుని ఈ లోకంలో జీవించాడు. మెతూషల పుట్టిన తరువాత ఏమైందో ఏమో నాకు తెలియదు, 3 సంవత్సరాలు నమ్మకంగా దేవుడితో కలిశాడు. ఏం జరిగింది? 62 ఏళ్ళు బతికేడుగా లోకంలో. నువ్వు రక్షింపడ్డావు, మరి ఏమన్నా నమ్మకంగా ఉన్నావా దేవునికి? ఎందుకు ఉండలేకపోతున్నావు? నమ్మకం లేదు, విశ్వాసం లేదు. ఆదివారం నిలబడతానే ఆడలేని విశ్వాసం వస్తుంది. పులిపిడి దిగు, నీ బుద్ధులన్నీ బయటకు వస్తాయి. హానోకు ఎలా జీవించాడు? కారణం ఏంటి? ఎప్పుడైనా ఆలోచించారా? ఆలోచిస్తే బైబిల్ ఎక్కువ నేర్చుకుంటాం. ఏదో నవల చదివినట్టు చదివితే ప్రయోజనమే లేదు. ఎందుకు 300 సంవత్సరములు నమ్మకంగా జీవించాడు? మెతూషల అనగా, మెతూషల జీవించిన వారికి అందరికంటే ఎక్కువ కాలం జీవించాడు. నోవహును కూడా చూచాడు. మెతూషల చనిపోకముందు నోవహు వయసు 500 సంవత్సరాలు. అప్పుడు మెతూషల చనిపోయాడు. మెతూషల 969 సంవత్సరాలు బతికాడు. ఎవరు బతికారు? ఆదాము 32, 932. ఎందుకు నమ్మకంగా ఉన్నాడు? మెతూషల అనగా అర్థం ఏంటంటే, మెతూషల చనిపోయిన తరువాత దేవుని తీర్పు. మెతూషల అనగా, మెతూషల చనిపోయిన తర్వాత దేవుని తీర్పు. అందువలన మెతూషలకు తుమ్మినా భయపడేవాడు, దగ్గిన ఏమవుతో, చస్తే తీర్పు వచ్చింది. కింద పడ్డా మెతూషల తండ్రికి భయం, వీటికి ఏమన్నా చచ్చిపోతే దేవుని తీర్పు. అందువలన 300 ఏళ్ళు నమ్మకంలో. ఇప్పుడు నువ్వు ఎన్ని చేసినా నీకు భయం లేదు. చర్చిలో ఉండే ఎన్నో అబద్ధాలు ఆడతావు, దొంగ చూపులు చూస్తావు, మోసం ఆలోచిస్తావు చర్చిలోనే. ఇంకా దేవుడు అంటే ఏం భయం? దేవుడు అంటే ఏం భయం? అందుకే సేవకులు ఎప్పుడు నోరు తెరిస్తే బీదపడ, సేవకులు నోరు తెరిస్తే బీదపడ. ఏ నీ కొరకు ప్రాణం వేచిన వాడు నీకు 100 రూపాయలు ఇవ్వలేడు? పొద్దున్నే లేస్తే పాస్టర్లు ఏం ఆలోచిస్తాను, ఈరోజు ఎక్కడ మీటింగ్, ఎంత ఇస్తారు, ఏం పెడతారు,
యా అదే ఆశ్రమ గారు ఏదో వండితే అది తిని బైబిల్ తీసుకొని కూర్చుంటే ఎవరన్నా వద్దంటారా? ఏమండి వద్దంటారా? మరి కూర్చోరు ఎందుకు కూర్చోరు? అదే చాపేసుకొని ప్రార్థన వందల మంది అయ్యే పాస్టర్ అంటే అమ్మ ఆయన నాకు ఈ బాధ ఉంది ఆ బాధ ఉంది అని చెప్తారు. నువ్వేదో ప్రార్థన చేస్తావు. వాళ్ళు పొరపాటున ఏదో అమ్మ నీ గురించి ప్రాబ్లం ఉంటుంది. చేసేవాళ్ళు ఉండవచ్చు, వారిని గురించి అంటారు. కానీ ఎక్కువ భాగం రోడ్లో పోతూ ఉంటే ఎవరైనా చెప్పారు మీరు కాదు పాస్టర్ అయ్యా నా మైండ్కి ఇక్కడ ఈ బాధ ఉంది, లేకపోతే నా సెట్లో ఈ బాధ ఉంది, ప్రార్థన చేయని చెప్తారు. నీకు గుర్తే ఉండదు. మరి నువ్వు ప్రార్థన చేస్తావు? నిన్ను గౌరవించి దేవుని సేవకుడని చెప్తారు. చెప్పినప్పుడు దాని విలువ కాపాడుకుంటున్నావా? ఇప్పుడు నీకు 1,00,000 రూపాయలు అవసరం. వాస్తవాలు చెప్తున్నాను వినండి. ప్రార్థన చేస్తారు, చేస్తూనే ఎవరిస్తారో అని ఆలోచిస్తారు. దేవునితో ప్రార్థన ఆమె దాని వెంటనే ఆ వ్యక్తి దగ్గర పరిగెత్తారు. మరి దేవుడు ఎందుకండి అంటే ఈయన ఎప్పుడు ఇయ్యాలి అదే మనసు పెట్టుకుని కదా ప్రార్థన చేసింది. ఈయన ఇవ్వడు అన్నప్పుడు ప్రార్థన చేయకుండా ఉండాల్సింది. పోనీ నువ్వు అనుకున్నానే ఇచ్చాడు అనుకో, మళ్ళీ ఇవ్వాలనా? వడ్డీ అంటే వడ్డీ కట్టాలనా? అదే దేవుడు ఇస్తే ఫ్రీ. ఏది మంచిది? దేవుడు ఇచ్చేది మంచిదే? ఎవడన్నా పట్టుకొని అడిగి అనుకొని తెప్పేస్తాడు, మర్యాద తీస్తాడు, చెప్పిన టయానికి ఇవ్వకపోతే ఇంటి మీదకి వస్తాడు. దేవుడు అలా చేస్తాడా? ఎప్పుడన్నా ఆలోచించేవా? ఇంకొక విషయాన్ని చెప్తాను. మీరు ఒక అర్ధగంట ప్రార్థన చేశారు, నేను అర్ధగంట మీతో మాట్లాడాను. మీరు తలవపడడం, అవునండి అనడం, సరే అండి అనడం ఉంటుంది. దేవునితో అర్ధగంట మాట్లాడతావు, అయ్యా నాకు అది కావాలి, ఇది కావాలి, అది కావాలి. మరి దేవుడు నోరు తెరకుందామని వెళ్ళిపోతాడు. మరి దేవుడు ఎవరికి జవాబు ఇవ్వాలి? దేవుడు ఎవరికి జవాబు ఇవ్వాలి? ఆలోచించారు ఎప్పుడన్నా? నేను మీతో మాట్లాడితే సరే అండి, అవునండి, లేదా తలోపడిపో ఏదో జరుగుద్ది. మరి దేవుడు చెవిటోడా? ఆయనకు నోరు లేదా? ఆయన జవాబు ఇవ్వలేదా? అయ్యా నేను పాపినని పాపిగా ఉన్నప్పుడు ప్రార్థన చేస్తేనే విన్నాడు. మిగతా వింటున్నాడని ఎందుకు అనుకో? వింటే జవాబు ఇస్తాడని ఎందుకు అనుకో? అయ్యా నేను పాపినంటే విన్నాడా? జవాబు ఇచ్చాడా? జీవితాన్ని మార్చాడా? ప్రాణం పెట్టాడంటే అర్థం ఏంటో తెలుసా మీకు? ప్రాణం పెట్టడం అంటే నీవు నా ప్రాణానికంటే విన్నైన వాడు. అందుకే ఆయన ప్రాణాన్ని తొందరగా ఎప్పుడు అర్థం చేసుకుంటాం? ఈ విషయాలు తెలియనందువల్లనే దేవునికి దూరం అవుతూనే పోతున్నావు, కానీ దేవునికి దగ్గర. మనము దేవుని కుమారులము. తండ్రి ఏ విధంగా మనల్ని ప్రేమిస్తాడో మనం తండ్రిని ఎలా ప్రేమిస్తామో అలా ప్రేమించాలి మనం. ఇది వాస్తవం అండి. 700 రూపాయలు 200 ఇస్తారంటే పరిగెత్తారు మీరు. అయ్యే గంటలు దేవుడి దగ్గర కూర్చుంటే 1000 ఇస్తాడు, 2000 ఇస్తాడు, 10,000 ఇస్తాడు. నా జీవితంలో నేను చేయి చాపెట్టాను. వేలు ఇస్తాను.
మోక్షాన్ని ఇస్తాడు. ఆయన ఇస్తున్నా, నేను ఇస్తున్నా అంతే. నేనేం ముద్రేయట్లేదు. నాకు ఇచ్చినోడు మీకెంత ఇవ్వడు? దేవుణ్ణి అర్థం చేసుకో. ప్రార్థనకు వెళ్ళేటప్పుడు 4 విషయాలు నీ దగ్గర ఉండాలి. ఒకటి బైబిలు, రెండవది కీర్తన బుక్కు, ఒకవేళ నిద్ర వస్తే పాటలు పాడుకోవాలి. రెండవది ప్రార్థన ఏదైనా తలంపులు వస్తే, వాక్యం గుర్తొస్తే పెట్టుకుని రాసుకోవాలి. పెన్ను ఉండాలి, బుక్ ఉండాలి. ప్రార్థన అయిన తర్వాత దేవుని సన్నిధిలో నిశ్శబ్దంగా ఉండు. పరిశుద్ధాత్మ దేవుడు నీకు జ్ఞాపకాన్ని తెప్పిస్తాడు. వచ్చిన రాసుకో. తలంపులు ఇస్తాడు దేవుడు. ఆయన నోరు తెరిచి మాట్లాడాడు. ఆయన స్వరం వింటే చచ్చిపోతాడు. కాబట్టి ప్రార్థన ఎంతసేపు చేస్తావు అంతసేపు దేవుని యొక్క మౌనంగా, అంతసేపు దేవుని యొక్క మౌనంగా నేర్చుకో. నీ తండ్రి నీకు సన్మార్గం నేర్పిస్తాడు. సరే, 7 ఏళ్ల శ్రమల కాలంలో మోషే ఏరియా దిగుతారు. ఈ మోషే ఏరియా బలులు అర్పించినప్పుడు లేవ్యాకాండంలో 5 బలులు ఉన్నాయి. గుర్తున్నాయా? ఏమన్నాడు? మాకేం తెలుసు అన్ని మమ్మల్ని అడుగుతారు అంతే కదా. లేవ్యాకాండంలో 5 బలులు ఉన్నాయి. అవునండి, విన్నాము ఒకసారి, ఇంకా జాలి అంటాడు. ఆ 5 బలులు క్రీస్తుకి ఎలా సాదృశ్యమో మోషే ఏరియా వివరిస్తారు. మోషే ఏరియా వివరించిన మొదటి 3.5 సంవత్సరాలు 1,44,000 యూదులు రక్షింపబడతారు. 7వ అధ్యాయం చూస్తే ప్రకటన 7. ఈ 1,44,000 ఎవరో తెలుసా? 12 గోత్రాల నుంచి 12,000 12 ఇంటూ 12 1,44,000. 1,44,000 మంది సువార్త ప్రకటించడానికి ప్రపంచమంతా వెళ్తారు. మన దేశంలో యూదులు ఉన్నారు తెలుసా మీకు? గుంటూరు జిల్లాలోనే ఉన్నారు, కేరళలో ఉన్నారు, బాంబేలో ఉన్నారు, ఢిల్లీలో ఉన్నారు, కలకట్టాలో ఉన్నారు. సీ పోర్ట్ ఎక్కడుందో అక్కడ ఎక్కువ ఉంటారు. మరి ఈ యూదులు వెళ్ళిపోయారు చాలా మంది. 12వ ట్రైబ్ అనగా 12వ గోత్రం మొన్ననే వెళ్ళిపోయారు భారతదేశం నుంచి. ఎక్కడి నుంచి? మణిపూర్ నుంచి. 25లో 24లో 24 జనవరి 10 నేను మణిపూర్ వెళ్ళాను. అక్కడ భూమిలో ప్లాటినం ఉంది, ఇంకొక లెడ్ ఉంది. ఈ లెడ్ మోదీ స్నేహితుడైనటువంటి అదాని కావాలి. నృత్యం లెడ్ ఉంది కింద. ఆ నృత్యం కావాలన్నారు. అందువల్ల ఆర్ఎస్ఎస్ వాళ్ళు క్రైస్తవులను భయంకరంగా కాల్చారు. ఎన్నో వీడియోస్ వచ్చాయి.
రేప్ చేశారు, నగ్నంగా క్రైస్తవ స్త్రీ. ఇది కొంచెం చల్లబడ్డ తర్వాత నేను పెట్టాను. మీలాంటి భక్తులు డబ్బులు ఇస్తే తీసుకుంటూ జనవరి అక్టోబర్ వరకు వెళ్ళేది. బ్లాంకెట్స్ కావాలి, 500 బ్లాంకెట్స్ ఇప్పటికీ మొన్న నాకు మణిపూర్ నుంచి మెయిల్ వచ్చింది. బ్యాప్టిస్ట్ సంఘంలో బ్యాప్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్, తర్వాత వచ్చి కొంతమంది బోర్డు మెంబర్స్ నిన్న మళ్ళీ ఒక వీడియో వచ్చింది. మణిపూర్ ఈ రోజు వరకు వాడు మోదెక్కరా, ఈ రోజు వరకు మోదెక్క, ఎందుకంటే వాడే పంపించాడు. ఆర్ఎస్ఎస్ ప్రెసిడెంట్, శివసేన వీళ్ళు ఎవరన్నా వీళ్ళని రేప్ చేశారు. క్రైస్తవుల ఎన్నిసార్లు చర్చలు కాల్ చేశారు, 100 చర్చలు కాల్ చేశారు. తిరిగారు వచ్చి మణిపూర్ గురించి, మణిపూర్లో ఉన్న యూతులందరినీ తీసుకుంటారు. 12వ బయటికి పోదా, గోడలకి చెవులు ఉంటాయి. రేపు నాకేం కాదు, నీకే బాధ. సరే, 5 బరుడు ఎందుకు క్రీస్తుకు సాదృశ్యము? వారు వివరించినప్పుడు 1,40,000 యూదులు రక్షింపబడతారు. శ్రమకాలం యూదుల కొరకే, నీకు నా కొరకు కాదు. ఎందుకు? ఆయనను అంగీకరించాలి. మత్తయి 23:37 నుంచి చదవండి. మత్తయి 23:37. యెరూషలేమా, యెరూషలేమా, ప్రవక్తలను చంపుచును, ఈ యొద్దకు పంపబడిన వారిని రాళ్ళతో కొట్టుచును ఉండుగానా, కోడి తన పిల్లలను రెక్కల కిందకి ఎలాగో చేర్చుకున్నో, అలాగే నేను నీ పిల్లలను ఎన్నో యేసు ప్రభు మాట్లాడుతున్నాడా? అలాగే నేను నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకున్నవలని విడిని కానీ మీరు వల్లకపోతిరి. ఇదిగో మీ ఇల్లు మీకు విడవబడి ఉన్నది. ఇదిగో క్రీస్తు అంటున్నాడు, మీ ఇల్లు మీకు విడవబడింది. ఇది మొదలుకొని ప్రభుపేట వచ్చేవాడు స్తుతింపబడును గాక అని మీరు చెప్పు వరకు నేను రాను. అందువలన 7 ఏళ్ల శ్రమల కాలంలో యూదులు అంగలారుస్తారు, ఏడుస్తారు. ప్రభువా రా, రక్షించు. మీకు ఒక విషయం తెలుసా? తెలిస్తే నేను నిజంగా 1000 రూపాయలు ఇస్తాను. నిజమండి, అబద్ధంగా దేవసేవకుడిగా మాటిస్తున్నాను. యూదులు యేసుక్రీస్తును ఎందుకు నమ్మలేదు? ఆయన యూదుడుగా పుట్టాడు, యూదుడుగా పెరిగాడు, ధర్మశాస్త్రం పాటించాడు, 8 దినముల సున్నతి చెప్పించుకున్నాడు అని వారికి చేసిన అద్భుతాలు కానీ ఆశ్చర్యకార్యాలు కానీ బోధ కానీ ఎవరికి చేయలేదు. ఆఖరికి చనిపోయిన వారినే లేపాడు, అయినా నమ్మలేదు. చనిపోయిన వారిని లేపినా నమ్మలేదు. ఎందుకు అంత కఠినమైంది?
చెప్పాడు. విశ్రాంతి దిన ఆచారం ఆయన విరుద్ధ. నిజమే. ఎందుకు ఆయన విశ్రాంతి దినానికి ప్రభు? అది కాదు కారణం. మనకి రక్షణ సువార్త నిజమే. యూదులు చదువుతారు. కానీ యూదులు నమ్మకుండడానికి కారణం వారి యొక్క భౌతికవాదాన్ని నేను ఖండించాడు. ఇంకా 1000 రూపాయలు ఉంది. రాజుగా ఇంటిది కాబట్టి వాళ్ళు అంగీకరించారు. ఇంకా దేవుడితో సంబంధం. వాక్యానుసారంగా కావాలి. ఇవలోక దేవత కొడుదనం కలిగి నిజమే. ఇంకా అది కాదు అసలు కారణం. బైబుల్ రుజువు కావాలి. తను దేవుడితో సమానం చేసుకుంటున్నాడు. ఆయన దేవుడే కాదన్నది నిజమే. మెస్సయ్యగా నమ్మలేదు. లూకా 4వ అధ్యాయము. ఇంకా మెస్సయ్యగా నా నమ్మలేదు. రక్తము శరీరము తీసుకున్నవాడు రక్షించబడు. 6వ అధ్యాయం యోహాను. ఇంకా అది కాదు కారణాలు ఇవన్నీ. చెప్పండారా? 1000 రూపాయలు పోద్ది. అయ్యా అదే అదే గుడితనం కలిగిస్తుంది. అదే 2వ వాక్యం 4:4. మెస్సయ్యగా నమ్మలేదు. తీయండి రోమిలకు రాష్ట్ర పత్రిక. రోమిలకు రాష్ట్ర పత్రిక 11:25. గట్టిగా అందరూ వినేటట్టు చదవండి. సహోదరులారా, ఆ. మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని సహోదరులారా, మీ అంతటి మీరే బుద్ధిమంతులని అనుకొనకుండా నిమిత్తము ఈ మర్మము మీకు తెలుసు. ఇది మర్మము సుమా. పౌలు కాలం వరకు ఇది మర్మమే. పౌలు ఎప్పుడు తెలుసుకున్నాడు, ఆహా ఇది మర్మం అన్నాడు అని మీకు కూడా రాస్తాడు ఇది మర్మం అని. అదేమనగా ఈ మర్మం ఏంటో వినండి. అదేమనగా అన్యజనుల ప్రవేశం అన్య జనుల ప్రవేశం సంపూర్ణం. అంటే నీ రక్షణ నా రక్షణ పూర్తి అగు వరకు ఇశ్రాయేలునకు కఠిన మనసును కొంత మటుకు కలిగెను. దేవుడే ఇశ్రాయేలు మనసు అందువల్ల నీకు వచ్చింది రక్షణ. వారి కళ్ళు మూసి నిన్ను లోపలికి రమ్మంటున్నావు. ఇశ్రాయేలీయుల మీద ప్రేమ లేదనే, లేకపోతే అన్యులైన మీ మీద ఎక్కువనే కాదు. మీ లెక్క పెట్టాడు దేవుడు ఇంతమంది రక్షింపబడాలి అన్యులు. అది సంపూర్ణమైతే తర్వాత రక్షణ లేదు, సువార్త లేదు. మీరు సువార్త ఎక్కడ చెప్తారు, ఎక్కడ ఆరంభిస్తారు? మీరందరూ సువార్త చెప్తారు అనుకుంటాను. మీరు ఎక్కడ సువార్త ఆరంభిస్తారు అయ్యా? ఎక్కడ ఎక్కడ? మీ ఇంట్లో సువార్త ఆరంభం కావాలి. నీ పిల్లలే నీ సేవకు అడ్డం. నీ భార్య నీ మాట వినదు. ప్రార్థన చేద్దాం రమ్మంటే పోవాయ నీ సంగతం. పిల్లలు గుడికి రారు. ఎందుకు? బయట బోధిస్తావు కానీ ఇంట్లో బోధించవు. ఇంట్లో వాళ్ళకి ఎవరు చెప్పాలి? అందుకే నీ కుటుంబమే నిన్ను సిగ్గుపరిచింది. సేవకుడు కొడుకు కూడా అలా తప్పదాగి చదువుతున్నాడు. కారణం
నీ దేవుడు ఆయనకు తెలియదు. ఎందుకు? వాళ్ళని కూర్చోబెట్టి బోధించలేదు నువ్వు. అందుకే యెరూషలేములోను, యూదయలోను, సమరయలోను భూదిగంతముల వరకు నాకు సాక్షులైంది. ఆదిమ బైబిల్లో ఏమున్నది? నాకు హతసాక్షులు. కాబట్టి నీ కుటుంబాన్ని ముందు కాపాడుకో. రక్షణ ముందు నీ ఇంటి నుంచి స్టార్ట్ కావాలి. బయట చెప్పడం కాదు, ఇంట గెలిచి రచ్చ గెలిచి కాదు, ఇల్లు గెలిచేది. ఈరోజు సేవకులు తప్పుదారి పడుతున్నారు, సేవకులు తప్పుదారి పడుతున్నారంటే కారణం మీరే ఆలోచించుకోవాలి. సరే, అందుకే ఆదాముని గురించి మనం సంతోషపడాలి. ఆదాము రక్షింపబడ్డాడా? ఇదేంటండి, రక్షణ కొత్త నిబంధన కదా. రక్షింప ఎలా పడ్డాడు? ఎట్లా? వెరీ గుడ్. రక్షింపబడ్డ తర్వాత ఏం చేశాడు? సువార్త చెప్పాడా? రక్షింపబడ్డ వాడి యొక్క జీవితం ఎలా ఉండాలి? సువార్త చెప్పాలి. మరి చెప్పాడా? చెప్పాడు, ఉండొచ్చు కాదు. అందుకే హేబేలు కయ్యను అడిగి ఉండవచ్చు, తండ్రి ఇక్కడ మంచి పళ్ళు ఉన్నవే, మనం ఊడి మీద ఉన్నాము, ఆ పళ్ళు తెచ్చుకొని తినొచ్చు కదా. మేము దేవుని మాట వినలేదు, ఎదురు తిరిగాము, అందువలన బలి అర్పించి నువ్వు బయటకు పంపాడు. దేవుని రంజింప చేయాలంటే, సంతోష పెట్టాలంటే బలి అర్పించాలి. అప్పుడు హేబేలు తండ్రి చెప్పినట్టు విన్నాడు, కయ్యను తన మనసు. అందుకే హెబ్రీ 11:4 చదవండి ఎవరైనా. ఈ రోజు మనతో మాట్లాడుతున్నాడు. హెబ్రీ 11:4. మీదే కలిగిన కంటే శ్రేష్టమైన దేవుడిని అర్పించాడు. దేవుడు అతను అర్థం చూసి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతను ఆ విశ్వాసం బట్టి నీతి సాక్ష్యం పొందాడు. అది అతను మృతి పొంది ఆ విశ్వాసం ద్వారా మాట్లాడుతున్నాడు. అది ఒకటి. మొట్టమొదటి సువార్తికుడు, రెండవది ప్రవక్త. ఎక్కడన్నా ఉందా ఆదం ప్రవక్తని? వెతుకు. ఆదాము ప్రవక్త, మొదటి ప్రవక్త. నేనేమి ఇస్తానులే. యూదా పత్రిక 14 చెవుతో తాగరుగా. సరే, 5 నిమిషాలు బ్రేక్. మీకు ఇష్టం ఉంటే తీసుకోవచ్చు, లేదంటే కంటిన్యూ చేస్తాను. అయినా 5 నిమిషాలు బ్రేక్ ఇస్తాను, మీకు రిలాక్స్ అవ్వచ్చు. థ్యాంక్స్.
పిలుపు వచ్చి వారు ఆరోహణమై రెండవ 3.5 కాలం సాతాను ఇప్పుడు బయటపడలేదు. మొదటి 3.5 సంవత్సరాలు బయటికి రాలేదు సాతాను. అయితే సాతానుడే రాజ్యం పట్టిస్తున్నారు. రెండవ 3.5 సంవత్సరాలు వాడు బయటకు వచ్చి దేవాలయంలోనికి వెళ్ళి వరులు ఆపి దేవాలయంలో నేనే దేవుడిని కూర్చున్నాను. 2 తెస్సలోనికయ 2వ అధ్యాయం 3-4 వచ్చిన భ్రష్టత్వం సంభవించి నాశనం పాత్రలు పాప పురుషుడు బయటపడితేనే కానీ ఏది దేవుడు అనబడునో దాని అంతటిని ఎదిరించుచు దానికి అంతటికి పైగా వాడు తను తాను హెచ్చించుకొనొచ్చు తాను దేవుడిని తను కనపరుచుకొనొచ్చు దేవుని ఆలయంలో కూర్చుండును గనుక ఏ విధముగానైనను ఎవరినో మిమ్మల్ని మోసపరచనీయకుడి. జాగ్రత్త. ఎందుకంటే రెండవ 3.5 సంవత్సరాల కాలంలో మొట్టమొదటి వాడు వస్తాడు బయటికి. వాడు దేవాలయంలో కూర్చుంటాడు. అప్పుడు ఇశ్రాయేలీయులు కనుక్కుంటారు వీడు కాదు. అప్పుడు ఇశ్రాయేలీయులు పారిపోతారు. ఈ రెండవ 3.5 సంవత్సరాల్లో దేవుని ఉగ్రత 14వ అధ్యాయం 16వ అధ్యాయం 17వ అధ్యాయంలో ఉంది. పాత్రలు అవి మరీ భయంకరమైనవి. బూరల కంటే మొదల కంటే మించినవి భయంకరమైన తీర్పు. అయితే ఈ రెండవ 3.5 సంవత్సరాలు ఆరంభం అవుతానే ఇశ్రాయేలీయులు పారిపోతారు. దేవుడి రెండవ 3.5 సంవత్సరాల గురించి ఏమంటాడో చూడండి. 24 మత్తయి 18 నుంచి 20 వరకు యేసు ప్రభు మాటలు వినండి. పొలంలో ఉండువాడు తన బట్టలు తీసుకుని పోవడం ఇంటికి రాకూడదు. ఎందుకంటే భయంకరమైన సాతాను ఆ కాలంలో దొరికినట్టున్నారు. అయ్యో ఆ దినములలో గర్భిణులకును పాల్చు వారికి శ్రమ అప్పుడు మహాశ్రమ కలుగును. ఏంటి? గ్రేట్ ట్రిబులేషన్, మహాశ్రమ కలుగును. కనుక మీరు పారిపోకుండా చలికాలం మందైనను విశ్రాంతి దినం మందైనను సంభవింపకుండవలనని ప్రార్థించుడి. లోక ఆరంభం మొదలుకొని ఇప్పటి వరకును ఈ రోజు వరకు అట్టి శ్రమ కలగలేదు. ఇక ఎప్పుడు ఏదేను వనం నుంచి ఈ రోజు వరకు అట్టి శ్రమ రాదు. అంత భయంకరమైన శ్రమ అని యేసే అనుకుంటున్నాడు. 7 ఏళ్ల శ్రమకాలం ముగిసిన వెంటనే క్రీస్తు 29వ వచనం నుంచి చదవండి. మత్తయి 24. ఆ దినములో శ్రమ ముగిసిన వెంటనే శ్రమకాలం ముగిసి 7 ఏళ్ల శ్రమకాలం ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతినివ్వడు, నక్షత్రం రాలును, ఆకాశమందు శక్తులు కదిలింపబడును. అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడును. యేసు క్రీస్తు రాక ప్రపంచమంతా చూస్తారు. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోనూ మహామహిమతోనూ ఆకాశ మేఘారుడై వచ్చుట చూచి భూమి మీద ఉన్న సకల గోత్రం వారు రొమ్ము కొట్టుకుంటారు. అయినా తప్పించుకోలేదు. మరియు ఆయన గొప్ప బూరతో
గొప్ప బూరతో తన దూతలను పంపును. ఆ, వారు ఆకాశం యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకున్న వారిని పోగు చేతులు. 7 ఏళ్ల శ్రమల కాలంలో దేవుడు ఏర్పాటు చేసుకుంటాడా? సంఘం ఎత్తబడింది కదా, విశ్వాసులు ఉన్నారా? ఉంటారు. ఎలా అంటే ఇప్పుడు మీ సంఘం ఉంది, సంఘం పైన గొట్టాలు ఉంటాయి. ఆ సువార్త వింటారు కానీ నమ్మరు. యేసు వస్తాడు, మనల్ని తీసుకుని వెళ్తాడు అని వింటారు. ఉండట్టుండి విశ్వాసులందరూ మాయమయ్యారు, రెప్ప పాటలో వెళ్ళిపోయారు. సినిమాల్లో చూపించినట్టు లేకపోతే ఈ వీటిలో చూపించినట్టు అలా పైకి వెళ్ళిపోవడం కాదు, కళ్ళు రెప్ప పాటలో మాయమైపోతారు. అప్పుడు పెద్ద యాక్సిడెంట్స్ అవుతాయి, విమానాలు ఎన్ని కూలిపోతాయి, లారీలు ఎన్ని. ఎందుకంటే విశ్వాసులు జరపకుండా మాయమవుతారు. భార్య పక్కనే ఉంటుంది, కార్ డ్రైవ్ చేస్తుంటే పోయింటాడు. భార్య విశ్వాసం అయితే భర్త డ్రైవ్ చేస్తాను ఉంటాడు, భార్య వెళ్ళిపోతుంది. కాబట్టి సంఘం ఎత్తబడేది భయంకరమైన విషయం. అప్పుడు భయంకరమైన యాక్సిడెంట్స్, కార్లు ఢీకోవడం, లారీలు ఢీకోవడం, విశ్వాసం వెళ్ళిపోతారు. రెప్పపాటు పక్కింటోడు లేరు, కాపరి లేడు, సేవకులు లేరు, విశ్వాసులందరూ మాయమయ్యారు. ప్యానిక్, అర్థం కాదు, ఏమీ తోచదు, ఏడ్చేవారు ఏడుస్తూ ఉంటారు. అప్పుడు ఆ రెండవ రాకడలో ఈ సంఘాన్ని తీసుకొని వస్తాడు. తర్వాత పాత నిబంధన అనగా పరదేశంలో ఉన్న వారందరినీ కూడా పాత నిబంధన పట్టుకొస్తాడు. అర్థమవుతుందా? ఈ 7 ఏళ్ల శ్రమల కాలంలో ప్రకటన 6:9, ప్రకటన 6:9 ఆయన ఐదవ ముద్ర విప్పినప్పుడు దేవుని వాక్యం నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యం నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠం కింద చూచితిని. అంటే 7 ఏళ్ల శ్రమల కాలంలో ఉన్న భక్తులను ఏం చేస్తాడు? చదువయ్యా. వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు చేయకయు. అని బిగ్గరగా కేకలు వేసి, అది అంటే 7 ఏళ్ల శ్రమల కాలంలో యేసు పేరు ఎత్తితే వాళ్ళు గోతుకు వస్తారు. ఈ 7 ఏళ్ల శ్రమల కాలం రెండవ 3.5 సంవత్సరాల్లో, రెండవ 3.5 సంవత్సరాల్లో వాడు పరలోకం నుంచి అగ్ని కురిపిస్తాడు. సాతానుడు చూడండి 13వ అధ్యాయం 15వ వచనం లేదు 13 చదవండి. అది ఆకాశం నుండి భూమికి మనుషుల ఎదుట అగ్నికి వచ్చినట్టుగా గొప్ప సూచనలు చేస్తున్నది. రెండవది విగ్రహము మాట్లాడేటట్టు చేస్తాడు. 15వ వచనం. ఆ మృగము యొక్క ప్రతిమ మాట్లాడినట్లు, మృగము యొక్క ప్రతిమ మాట్లాడినట్లును, ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారం చేయని వారిని హతము చేయనట్లును, ఆ మృగము యొక్క ప్రతిమకు ప్రాణం ఇచ్చుటకై దానికి అధికారం ఇవ్వబడేది. చూసారా? ఇక్కడ ఇంతవరకు ఎక్కడ బైబిల్లో సాతాను త్రిత్వం బయలుపరచబడలేదు. సాతాను త్రిత్వము మధ్యపడైనటువంటి మృగము బయలుపరచబడతారు.
ప్రకటన 13వ అధ్యాయం, 2-3 సంవత్సరం. ఈ త్రిత్వాన్ని గురించి చెప్తాను. 16వ అధ్యాయము ఈ రెండవ రాకడలో, ఒక్క నిమిషం ఆగండి. ఈ రెండవ రాకడ అంతంలో సాతానుడు చంపిన విశ్వాసులందరూ పునరుత్థానం అవుతారు. యేసు ప్రభు భూమి మీద అడుగు పెడతాడు. మొదటి రాకడలో భూమి మీద అడుగు పెట్టాడు. రెండవ రాకడలో భూమి మీద అడుగు పెడితేనే రెండవ రాకడ. మధ్యలో వచ్చింది రెండవ రాకడ. ఇది సంఘానికి కొరకు వచ్చింది. కాబట్టి రెండవ రాకడలో భూమి మీద అడుగుపెట్టినప్పుడు ఈయనతో పాత నిబంధనలకు భక్తులు, కొత్త నిబంధన భక్తులు వస్తారు. శ్రమకాలం భక్తులు ఏం చేయబడతారు? ముగ్గురు కలిసి ఇక్కడ హర్మగద్దోన్ యుద్ధం జరుగుద్ది. ఎక్కడ? యేసు అడుగు భూమి మీద పెడతానే సాతానుడు హర్మగద్దోన్ యుద్ధం జరుగుద్ది. 16వ అధ్యాయం 13వ వచనం నుంచి 15వ వచనం. మరియు ఆ ఘట సర్పం నోట నుండి, ఘట సర్పం అంటే దేవుని విరోధి, క్రూర మృగం అనగా క్రీస్తు విరోధి, అబద్ధ ప్రవక్త అనగా పరిశుద్ధాత్మ విరోధి. వీరు సాతాను తీర్థం. ఘట సర్పం అనగా సాతాను, క్రీస్తు విరోధి అనగా మృగము, పరిశుద్ధాత్మ విరోధి అనగా అబద్ధ ప్రవక్త. వీరు సాతాను తీర్థం. వీరు అవి సూచన చేయనట్టి దయ్యముల ఆత్మలే. అవి సర్వాధికారి అయిన దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు లోకమంతటా ఉన్న రాజులను పోగు చేయవలనని వారి యొద్దకు బయలు వెళ్ళి ఎబ్రి భాషలో హర్మగద్దోన్ అను చోటుకు వారిని పోగు చేసెను. ఇదిగో నేను దొంగ వలె వచ్చుచున్నాను. చాలు చాలు. కాబట్టి ఇక్కడ హర్మగద్దోన్ యుద్ధం జరుగుద్ది. ఇక్కడ సాతాను ఓడించి అభయస్ అనగా అడుగులేని అగాధంలో దేవుడు వేస్తాడు. ఈ అడుగులేని అగాధము ప్రకటన 21-3 వచనాలు చదువుకొని ఇంట్లో చదువుకొని, టైం లేదు, ముందుకు వెళ్దాం. యేసు ప్రభు పాత నిబంధన భక్తులు, కొత్త నిబంధన భక్తులు, శ్రమకాల భక్తులు తీసుకొని 1000 రాజ్య పరిపాలనకి వెళ్తారు. ఈ 1000 రాజ్య పరిపాలన నువ్వు నేనేం చేస్తాను? దానికి ముందు బైబిల్లో దేవుని పాలన ఎక్కడైనా ఉన్నదా? చెప్పండి బాబు. నోరు తెరిస్తే ముత్యాలు దాటిపోతే ఎర్రటి గురించి ఎట్లేదు. దేవుని పాలన బైబిల్ గ్రంథంలో ఎక్కడైనా ఉన్నదా? ఇంకా ఒక విషయం నేను చెప్తాను. ఏదేను వనము నుంచి 1000 రాజ్య పరిపాలన వరకు ఇదే భూమి మీద జరుగుతుంది. ఈ భూమి ఏదేను వనము మొదలుకొని 1000 రాజ్య పరిపాలన వరకు ఈ భూమి మీదనే జరుగుతుంది. రెండవది దేవుని పాలన. ఆదికాండం 1-2 అధ్యాయాలు పరిశుద్ధమైనవి, పాపము లేదు. ప్రకటన 21-22 దేవుని పరిపాలన అనగా అక్కడ పాపము లేదు. ఆదికాండం 3వ అధ్యాయం నుంచి ప్రకటన 20వ అధ్యాయం వరకు పాపము ఏలుతూ వస్తుంది. క్రీస్తు రక్తము
ప్రవహిస్తూ క్షమిస్తూ వస్తుంది. ఆదికాండం 1-2 అధ్యాయాలు పరిశుద్ధమైనవి. ప్రకటన 21-22 అధ్యాయాలు పరిశుద్ధమైనవి, పాపము లేదు. ఆదికాండం 3వ అధ్యాయం నుంచి ప్రకటన 20వ అధ్యాయం వరకు పాపము ఏలుతూ ఉంది. క్రీస్తు రక్తం ప్రతి పేజీ గుండా ప్రవహిస్తుంది. అర్థమవుతుందా? అర్థం కాబట్టి మళ్ళీ అడగండి. అందుకే నేను ఉన్నాను, మళ్ళీ చెప్తాను. మీకు అర్థం కాకపోతే నేను వెళ్ళిపోయే ప్రయోజనం లేదు. సరే, ఆదికాండం 1:30. భూమి మీద ఉండు జంతువులన్నిటికీ, జాగ్రత్తగా ఉండండి. భూమి మీద ఉన్న జంతువులన్నింటికి, ఆకాశ పక్షులన్నిటికీ, భూమి మీద భూమి మీద ప్రాకు సమస్త జీవులకును, భూమి మీద పాకు ప్రతి సమస్త జీవులను, పచ్చని చెట్లన్నీయు ఆహారమగునని పలికెను. అంటే దేవుని పాలనలో నాన్ వెజ్ లేదు. మూడవ అధ్యాయంలో ఎప్పుడైతే ఆదాం పాపం చేశాడో నాన్ వెజ్ ప్రవేశించి జంతువులు ఒకరినొకరు చంపుకుంటున్నారు, మానవులు ఒకరినొకరు చంపుతున్నారు. వెయ్యేళ్ళ రాజ్య పరిపాలనలో నాన్ వెజ్ లేదు. మాస్టర్లకు బాధ, ముక్క దిగదు. అవునా? మీరు నా వెజిటేరియన్ నాకు తెలీదు. ఎక్కడికి పోయినా హాస్టళ్లకు మంచి మంచి పెద్ద పెద్ద ముక్కలే పడతాయి. సరే, వయ్యాల రాజ్య పరిపాలనలో ఎక్కువ వివరించాను, ఎందుకంటే యెషయా-గ్రంథంలోనే ఉంది. ఎక్కువ వయ్యాల రాజ్య పరిపాలన గురించి ఒక మాట చెప్తాను. 11వ అధ్యాయం 6వ వచనం, 9వ అధ్యాయం 6వ వచనం అనుకుంటున్నాను. సారీ, తోడేలు గొర్రెపిల్ల యొద్ద నివాసం, చిరుతపులి మేకపిల్ల యొద్ద పండుకొనును. ఉదయం పొదమ సింహము పెంచబడిన తోడేలు కూడుకొనగా బాబు వాటికి తోడును. ఆవులు ఎలుగులు కూడి మేయును, వాటి పిల్లలు ఒక చోటనే పండుకొనును. ఎద్దు మేయినట్లు సింహం గడ్డి మేయును, ఎద్దు మేయినట్లు గడ్డి సింహం గడ్డి మేయును. కాలు గుచ్చుకున్న నాగుపాము పుట్ట యొద్ద ఆటలాడును. కాబట్టి వెయ్యేళ్ళ రాజ్య పరిపాలన ఇలా ఉంది. వెయ్యేళ్ళ పరిపాలన ముగుస్తానే మనం ఏం చేస్తామో చెప్పలేదు కదా నేను. సారీ, ఓకే, నువ్వు నేనేం చేస్తాను. 1 కొరింథీ 6వ అధ్యాయం త్వరగా తిప్పాలి, ఆకలి అంటారు. మళ్ళీ 2వ వచనం, పరిశుద్ధులు లోకములకు తీర్పు తీర్చుదురని మీరు ఎరుగరా? ఎవరండి పరిశుద్ధులు? ఉన్నారా ఇక్కడ? క్రీస్తు రక్తం చేత కడగబడిన వారు. ప్రతి ఒక్కరు రక్షణ శాశ్వతం. సరే, పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురని మీరు ఎరుగరా? నువ్వు నేను లోకానికి తీర్పు తీరుస్తాను. 3వ వచనం, మనము దేవదూతలకు తీర్పు తీర్చుదుమని ఎరుగరా? మనం అంటే ఎవరండి? పరిశుద్ధులు. దేవదూతలకు తీర్పు అంట. అమ్మబాబోయ్, ఎక్కడ ఉందా దేవదూతల తీర్పు అని బైబిల్లో? తీయమ్మా, ఎక్కడ? కాదమ్మా, 2వ పేతురు 2వ అధ్యాయం 4వ వచనం. కటిక చీకటి విధములో వాక్యం చదువయ్యా. దేవదూతలు పాపం చేసినప్పుడు
దేవదూతలు పాపం చేసినప్పుడు, దేవదూతలు అంటే పడిపోయిన దేవదూతలు సుమా, పరిశుద్ధ దేవదూతలు కాదు. దేవుడు వారిని విడిచిపెట్టగా వారిని దేవదూతలను విడిచిపెట్టక పాతాళంలో ఉన్నది కట్టిక విలంలో త్రోసివేసి కావులో ఉంచబడి వారిని అప్పగించారు. మరి చదువు. దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళంలో ఉన్నది పాతాళ లోకమందరి కట్టిక చీకటి గల బిడములో తీర్పునకు ఆ తీర్పు నువ్వు నేను చేయబోతున్నా. నమ్ముతున్నారా? నేను చెప్పట్లేదు బాబు, బైబిల్ చెప్తుంది. బైబిల్ చెప్తుంది. ఎప్పుడైతే వేల రాజ్య పరిపాలన పూర్తవుద్దో గోగు మాగోగు యుద్ధం, బైబిల్ పండితులు అంటారు రష్యా, చైనా, ఇరాన్ ఉంటాయి. ఇస్రాయేల్ మీద దండయాత్ర, అది గోగు మాగోగు. ఈ గోగు మాగోగు యుద్ధం తర్వాత ధవల సింహాసనం, ఈ ధవల సింహాసనం విచిత్రమైనది. ఎప్పుడైతే యేసుక్రీస్తు ధవల సింహాసనం మీద కూర్చుంటాడో ఈ భూమి ఆకాశం మాయమవుతాడు. చదవండి ప్రకటన 20:11. మరియు ధవలమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడైన ఒకరిని చూచితిని. భూమి ఆకాశములు ఆయన సముఖం నుండి పారిపోయాను. ఏంటి భూమి మీద మరి తీర్పు ఎక్కడ చేస్తారు బాబు? తీర్పు ఎక్కడ జరుగుద్ది? కొత్త ఆకాశం. ఎందుకు? భూమి లేదు, ఆకాశం లేదు. అగ్నిగంధకములు మండుగుండం. ఈ నరకంలో ఉన్న వాళ్ళందరూ భూమికి వస్తారు, శరీరాలు ధరించి ఇక్కడికి వస్తారు. ఈ తీర్పులో మొట్టమొదట ఎవరికి తీర్పు జరుగుద్ది అనగా ఈ అగ్నిగంధకంలో మండుగుండము పడేవాడు. చూడండి 19వ అధ్యాయం 20వ వచనం. అప్పుడు ఆ మృగం అనగా క్రీస్తు విరోధియు దాని ఎదుట సూచక్రియలు చేసి దాని ముద్రను వేయించుకున్న వారిని, ఆ మృగపు ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన అబద్ధ ప్రవక్తగా పరిశుద్ధాత్మ విరోధి పట్టబడి వారిద్దరూ గంధకములతో మండు అగ్నిగుండంలో ప్రాణములతోనే భయపడతారు. అనగా త్రిత్వంలో 2-3 సాతాను త్రిత్వంలో 2-3 వ్యక్తులు మొట్టమొదటి ప్రాణంతోనే పడతారు. తర్వాత 20వ అధ్యాయం 10వ వచనం. వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకములు గల గుండంలో పడవేయబడును. అచట క్రూర మృగమును అబద్ధ ప్రవక్తయు ఉన్నారు. అనగా సాతాను చిత్తం ముందు పడతారు. ఆ తర్వాత ఈ యొక్క సాతానుతో వచ్చిన దేవదూతలు పడతారు. ఆ తర్వాత యేసుని నమ్మిన వారందరూ. తరువాత కొత్త ఆకాశం కొత్త 22వ అధ్యాయం ప్రకటన 1వ వచనం. అంతలో నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమి గతించిపోయాను. చాలు. కొంతమంది బైబిల్ పండితులు అంటారు పాత భూమిని పాత ఆకాశమును శుభ్రపరిచి కాల్చి శుభ్రం చేసి వాటినే పెడతారు అని కొంతమంది యొక్క మరి భావన. అయితే 2వ పేతురు 3వ అధ్యాయం 11వ వచనం నుంచి. అయితే ఆ ప్రభువును దొంగ వచ్చినట్లు వచ్చును,
ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును. ఆకాశము మహాధ్వనితో గతించిపోను, పంచభూతములు మిక్కటమైన వేండ్రములతో పంచభూతములు మిక్కటమైన వేగంతో కరిగిపోను. భూమియు దాని మీద ఉన్న ముత్యములు కాలిపోవును. ఉమ్. ఇవన్నీ ఇప్పుడు లయమైపోవును కనుక కనుక ఆకాశములు రగులుకొని ఆ, లయమైపోవునట్టు లయం అంటే ఏంటండి? నాశనం. లయం అంటే మొత్తం లేకుండా లయం లేకుండా అసలు ఉండేనా? లయం అంటే అసలు భూమి ఉండేనా? ఉన్న ఆశ్చర్యం. కాబట్టి కొత్త ఆకర్షణ, కొత్త భూమి నూతనంగా దేవుడు తయారు చేస్తారు. 21:2 మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరించబడిన పెళ్లి కుమార్తె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చిన సూచికని. నూతన యెరూషలేము. ఇది మన డెస్టినేషన్. ఇక్కడ మనం ఉండబోతున్నాం. మనం చనిపోతానే క్రీస్తు యొద్ద చేరుతాం. అవి ఆత్మలే. ఇప్పుడు నేను చనిపోతే నా ఆత్మ దేవుని దగ్గరికి వెళుతుంది, కానీ అది పర్మనెంట్ కాదు. పర్వతమే, కానీ పర్మనెంట్ కాదు. మనల్ని భూమి మీదకి తీసుకుని వస్తాడు ఆత్మను. చూసామని తెస్సలోనిక. ఎక్కడైతే మన ఎముకలు ఉన్నాయో అక్కడికి మన ఆత్మను పంపుతాడు, లేచి నిలబడతాడు. అప్పుడు సంఘంతో కూడా మనము ఎత్తబడతాం. ఇక క్రీస్తుతోనే ఉంటాం. సంఘం ఎత్తబడినప్పుడు ఒక తీర్పు జరుగుతుంది. ఈ తీర్పు అన్నది బైబిల్, కానీ అక్కడ శిక్ష ఉండదు, బహుమానాలు మాత్రమే ఉంటాయి. 14-13 చదవండి ప్రకటన. అంతటా ఆ, ఇప్పటి నుండి ప్రభునందు మృగులు ధన్యులని వాయమని ఆ, పరలోకం నుండి ఒక స్వరం చెప్పగా పెట్టిని. ఆ, నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు. ఆ. వారి పేరు వారి క్రియలు వారి వెంట పోగునని తప్పించుకోలేవు సుమా, తప్పించుకోలేవు. నువ్వు ఏది విత్తుతావో ఆ పంటనే కోస్తావు. జాగ్రత్త. బైబిల్లో 3 తీర్పులు ఉన్నాయి. ఒకటి రోమా 14:10-11. రోమా తీర్పులు 3. అయితే నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చుకునేలా నీ సహోదరుని మనం ఇష్టం వచ్చినట్టు నోరు పారేసుకుంటాం, చర్చిలోనే తిడతాం. జాగ్రత్త సుమా, దేవునితో చెరగాలి. నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చనేలా, ఇంకా సహోదరుని నిరాకరించుకునేలా త్రోసివేయడం ఎలా అందరము దేవుని న్యాయపీఠం మీద ప్రవేశిస్తాం. ప్రత్యక్షం కావాల్సింది. 2 కొరింథీ 5:10. 2 కొరింథీ 5:10. ఎందుకంటే తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే, చెడ్డమైనను సరే, దేహముతో జరిగించిన ఈ శరీరంతో జరిగించిన వాటి ఫలము ప్రతివాడు పొందునట్లు ప్రతివాడు పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం మీద ప్రత్యక్షం కావాలి. నువ్వు ఏది చేస్తావో దానికి ఫలితం నువ్వే